ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతున్నటువంటి ఒక అంశము ఏదో ఒక దావీదు గురించో, అబ్రహాము గురించో, మొర్దెకై గురించో అలా కాదు. కానీ దేవుని యొక్క మేళ్ళు ఉపకారాలు మనము జ్ఞాపకం ఉంచుకునే వారముగా ఉన్నామా, మరచిపోయే వారముగా ఉన్నామా అనేటువంటి అంశంలో కొన్ని రెఫరెన్సెస్ ద్వారా మనం ఎలా ఉన్నామో ఒక్కసారి పరిశీలించుకోవడానికి చిన్న వర్తమానము మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి వర్తమానం వింటున్నప్పుడు ఇది మీరు అందరూ ఇది చేసేయండి అని చెప్పడానికి నేను ఈ వర్తమానం చెప్పట్లేదు. కానీ సత్యాన్ని గ్రహించి మనం ఏ విధముగా దేవుని యొక్క ఉపకారాలను జ్ఞాపకం ఉంచుకోవాలో నేర్చుకోవడానికి ఈ యొక్క చిన్న మెసేజ్. కాబట్టి 116వ కీర్తన బైబిల్స్ అందరూ కూడా తీసుకోండి. ఈరోజు రెఫరెన్సెస్ కొంచెం ఎక్కువ చూపిస్తాను. నేను చిన్న వర్తమానమే మాట్లాడుకుందాము. కీర్తనల గ్రంథము 116వ కీర్తన 12వ వచనం నుంచి చదువుతున్నాను. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేనేం చెల్లించాలి అని అడుగుతున్నాడు ఒక భక్తుడు. ఆయన అంటున్నాడు, యెహోవా నాకు చాలా ఉపకారాలు చేశారు, ఆయన చేసిన ఉపకారాలన్నిటికీ నేనేం చెల్లించాలి? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున నేను ఫస్ట్ ప్రార్థన చేస్తాను. తరువాత యెహోవాకు నా మ్రొక్కుబళ్లను చెల్లించేదను. నేను మ్రొక్కుబళ్ళు చెల్లించేటప్పుడు ఆయన ప్రజలందరి ఎదుట కూడా నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులతో మ్రొక్కుబళ్లతో ఆయన సన్నిధికి వచ్చి నేను ఆయనని ఘనపరుస్తాను అనేటువంటి మాటలు అక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనము అనేకమైన మేళ్లను పొందుకున్నాం. ఇప్పుడు ఒక శ్యామల ప్రార్థన చేశారు, ముందు ఉషా ప్రార్థన చేశారు. ఇలా ఎవరు ప్రార్థన చేశారో లిల్లీ పాట పాడారు, ఫిలోమినా పాట పాడారు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాటలు ఉపయోగిస్తున్నారు. ప్రభువా, నా భర్తను విడిపించినట్లు త్రాగుడు వ్యసనముగా ఉన్నప్పుడు ఇల్లు ఎలా ఉంటుందో మాకు తెలుసు కదా. నన్ను విడిపించిన అదే దేవుడవు నీవు. ఇప్పుడు ఎవరి గృహంలో అయితే ఆ వ్యసనం ఉందో, భర్తల ద్వారా భార్యలు సఫర్ అవుతున్నారో వారిని విడిపించండి అని శ్యామల ప్రార్థన చేస్తూ ఉంది. ఒక దినాన నాకు ఆ గ్లాసు నీటిని పట్టుకొని నేను యూట్యూబ్లో వస్తున్న వర్తమానము ఎదుట పెట్టుకొని ఆఖరి ప్రార్థనలో ఏకీభవించినప్పుడు ఆ నీటిని నీవు రక్తముగా మార్చి నా కనులకు చూపించి నన్ను స్వస్థపరిచావు అని ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంది. ఇవన్నీ ఏంటంటే ప్రభువు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఎందరైతే ఇప్పుడు కనెక్ట్ అయి ఉన్నారో వారందరికీ కూడా ఇవి జరగాలి, నాకు చేసిన దేవుడు వారికి చేయాలి అని ఇప్పుడు విజ్ఞాపనకర్తల ప్రార్థనలో ఆ పాయింట్స్ మనకి దొరలాయి ఈరోజు. ఎందుకంటే ఈరోజు మంగళవారం దినాన హీలింగ్ ప్రేయర్ చేస్తాం కాబట్టి మనం ఒక సాక్ష్యము ప్రవచనంగా మారుతుంది. కాబట్టి ఆ ప్రవచనమే ఇతరుల జీవితాలలో నెరవేర్పుగా మారిపోతుంది. కాబట్టి వీళ్ళ ఆ పదాలను ఉచ్చరించి ప్రార్థించడానికి బహుశా పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించినట్లున్నారు. కాబట్టి ఆ పదాలన్నీ వాళ్ళు ఉచ్చరిస్తూ ప్రార్థన చేశారు ఈరోజు. ఇక్కడ కీర్తనకారుడు కూడా అదే అంటున్నాడు, యెహోవా నీవు నాకు చేసిన మేళ్లను బట్టి నేనేం చెల్లించగలను ప్రభా? రక్షణ పాత్రను చేత పట్టుకుని నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నీ నామమును నేను ప్రార్థన చేస్తాను, యెహోవా సన్నిధిలోనికి వచ్చి నేను నా మ్రొక్కుబళ్లను చెల్లించుకుంటాను అంటున్నాడు ఆయన. మనం కూడా దేవుడు చేసినటువంటి మేళ్ళు ఉపకారాలని ఎప్పటికీ మర్చిపోకూడదు. మనము మర్చిపోయే వారముగా ఉంటే మనము దేవునికి ఖచ్చితంగా నచ్చము. 106వ కీర్తనలో 22వ వచనంలో ఏమని రాసి ఉంటుందంటే, వారికి జరిగిన కార్యములన్నీ వారు మరచిపోయిరి అని రాయబడి ఉంటుంది. వాళ్ళకి ఎన్ని కార్యాలు దేవుడు చేశారో పైన క్రిందన వచనాలు మీరు చదువుకుంటే ఉంటుంది. ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలు చేశారని, గొప్ప కార్యాలతో వెండి బంగారాలతో వారిని బయలుదేర చేశారని, ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారి మొర్ర విని వారిని జ్ఞాపకం చేసుకున్నారని, ఎన్నో ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలను చేసి వారిని నేను నడిపించి తీసుకొస్తే వారికి జరిగిన కార్యములన్నీ వారు మరచిపోయిరి అని రాయబడి ఉంటుంది. అంటే దేవుడు పదే పదే వారు ఎందుకు మర్చిపోతున్నారు, వాళ్ళు మర్చిపోయారన్న విషయాల్ని జ్ఞాపకము చేయిస్తూ ఉన్నారు. మనం 78వ కీర్తన 11వ వచనం తెరిచి చూడండి, బైబిల్స్ తెరవమన్నాను కదా. ఆయన క్రియలను, ఆయన వారికి చేసిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయారు అని రాయబడి ఉంది. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 11వ వచనంలో ఆయన క్రియలను,
ఆయన వారికి చూపిన తన ఆశ్చర్యక్రియలను వారు మర్చిపోయారు అని రాయబడి ఉంది. మరి ఇవన్నీ మనం ఆలోచన చేసినప్పుడు మనకిప్పుడు ఏ సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యలు మనకి గుర్తున్నాయి, ఏ బాధలైతే ఉన్నాయో ఆ బాధలు మనకి గుర్తున్నాయి. కానీ దేవుడు నా జీవితంలో, మన తల్లిదండ్రుల జీవితంలో, మన కుటుంబంలో ఎన్ని కార్యాలు ఆయన చేశారో దానిని మర్చిపోతామంట మనం. వారు కూడా ఐగుప్తులో నుంచి విడిపించి తీసుకుని వచ్చినప్పుడు ఇప్పుడు నేను చూపించిన రెఫరెన్సెస్లో మీరు చూస్తే అన్నీ వాళ్ళు మర్చిపోయి పైగా సణుక్కోవడం మొదలుపెట్టారు అని చెప్తున్నారు దేవుడు. ఎందుకని సణుక్కుంటున్నారు? ఆ సమయంలో వారికి కొదువలు ఉన్నాయి, ఆ సమయంలో వారికి కొంచెం బాధ కలుగుతుంది, ఆ సమయంలో వారికి ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు ఎంత ప్రయాణం చేసినా ఇంకా గమ్యము చేరలేనంత ఇబ్బంది ఉన్నప్పుడు చేసిన మేళ్ళు మర్చిపోయారు, ఆయన ఎంత గొప్ప దేవుడో కూడా మర్చిపోయారు, ఉపకారాలన్నీ కూడా మర్చిపోయారు. వాళ్ళు ఇప్పుడు సణగడం మొదలుపెట్టారు. సణగడం మొదలుపెట్టినప్పుడు దేవునికి కోపం వచ్చింది. సణుగుట ద్వారా సర్పాలను పంపించారు. అవి తాపకరమైన సర్పములవి. సణిగిన వారందరినీ కూడా అవి వచ్చి కాటు వేయడం ద్వారా వారు సంహరించబడ్డారు. అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లు వాళ్ళు రాలిపోయారని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది. చేసిన ఉపకారాలను మర్చిపోతే దేవుడు అంతమాత్రం కూడా క్షమించడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి దినవృత్తాంతాల గ్రంథం తెరవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32:25. హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగ్గినట్లు ప్రవర్తింపనందున అతని మీదికి యూదా యెరూషలేములు వారి మీదకి కోపము రాగా, ఇక్కడ హిజ్కియాకి దేవుడు చాలా మేలు చేశారంట. హిజ్కియాని రాజుగా చేశారు. హిజ్కియా చేసిన పనులన్నిటి విషయంలో దేవుడు హిజ్కియాకు హెచ్చింపు దయచేశారు. ఈ రాజు గురించి ప్రజలందరూ ఎంతో ఎంతో గొప్పగా చెప్పుకునేట్టు చేశారు. కావలసిన ఆశీర్వాదం అంతా హిజ్కియాకి ఇచ్చారు. అన్నీ చేసిన తర్వాత హిజ్కియాకి మనస్సులో గర్వం వచ్చి చేసిన మేలు మర్చిపోయి ఆ మేలుకు తగినట్టు ప్రవర్తించలేదు. ఆ పాయింట్ నోట్ చేసుకోండి. చేసిన మేలుకు తగినట్టు ప్రవర్తించుట, ఈ అంశము అంటే దేవుడు కొన్ని మేలు మనకు చేశాడండి. చేసిన మేలుకు తగినట్టు ఎలా ప్రవర్తించాలి? ఇప్పుడు ఆయన రాజుగా చేశారు. రాజుగా చేసినప్పుడు ఆయనకి ఎలాంటి గుర్తింపు ఉండాలి? ఇది నీ కృపే తప్ప వేరే ఏమీ లేదు అనేటువంటి ఒక ఆలోచన హృదయంలో ఉండాలి. ఇలాంటి కొటేషన్ వాట్సాప్లో పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది, డీపీ కింద పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది, వాళ్ళు బుక్లో రాసుకుంటారు కొంతమంది. అసలు ఇవన్నీ చేసుకుంటారు నిజమే, కానీ ప్రవర్తిస్తున్నారా ఆ విధంగా? ఇది నీ కృపే తప్ప వేరే ఏమీ లేదయ్యా అనేటువంటి మాట చాలా చోట్ల చూస్తున్నాను నేను. చాలామంది రాసుకుంటున్నారు. చాలా మంచి కొటేషన్ అది, వాక్యంలో నుంచి ఒక మంచి వాగ్దానం అది. ఇది నీ కృపే తప్ప వేరే ఏమీ లేదయ్యా అనే మాట చాలా బాగుంది. మాట రాయడానికి, చూడడానికి, పెట్టుకోవడానికి చాలా బాగుంది. అది నీ జీవితంలో ఉందా లేదా, ఆచరణలో ఉందా లేదా? ఈయన చేసిన మేలుని మర్చిపోయి మేలుకు తగ్గట్టు ప్రవర్తించడం అంటే ఏంటి? ఇప్పుడు ఈయన ఎలా ప్రవర్తించాలి? నేను రాజుని అయ్యానంటే నా గొప్పతనం ఏమీ కాదయ్యా, అసలు నేనేమి కష్టపడలేదు, నేనేమి పోరాడలేదు, దాని గురించి నేనేమి యుద్ధం చేయలేదు, నేనేం చేయకుండానే నన్ను నీవు రాజుగా చేసి ఆయుష్కాలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆలోచన ఇచ్చి, సింహాసనం ఇచ్చి, ఇంత మంచి రాజ్యాన్ని నా చేతికిచ్చి, ఇంత అంటే టాలెంటెడ్ ఆలోచనలతో నింపబడి దేవుని యొక్క మందిరాలు కట్టడానికి, బాగు చేయడానికి, అన్నిటి గురించి కూడా ఆలోచించడానికి అవసరమైన కృప ఇచ్చి, ఇంత మంచి ప్రవక్తలను నా దగ్గర ఉంచి, ఇలాంటి పనులన్నీ చేయడానికి అవసరమైనటువంటి కృప నాకు ఇచ్చావే, అది చాలా గొప్పది ప్రభువా అని అనుదినము కూడా ఆయన తగ్గించుకుని జీవించాలంట. మేలుకు తగినట్టుగా జీవించడం. ఇప్పుడు మన వరకు వచ్చేసేయండి. మనకు ఒక స్వస్థత ఇచ్చారు దేవుడు. ఆ స్వస్థత పొందుకున్నప్పుడు ఒక చాలా పెద్ద స్వస్థత. అప్పుడు మీరు ఏమనుకుంటారంటే, నేను ఉపవాసం ఉన్నాను, నా పిల్లలు నాతో పాటు ఉపవాసం ఉన్నారు, నా భర్త నాతో పాటు ఉపవాసం ఉంది, నా భార్య నాతో పాటు ఉపవాసం ఉంది, మేము ఎంతమంది సావుకుల దగ్గర తిరిగామో తెలుసా, ఎన్ని గుళ్ళు గోపురాలు అంటే మనవే అనుకోండి, ప్రార్థనా గోపురాలు అంటున్నారు కదా, అవే ఆ గోపురాలకు వెళ్ళాము, ప్రార్థనా స్థలాలకు వెళ్ళాము, మందిరాలకు వెళ్ళాము,
అంటే ఇంకా పెద్ద పెద్ద సేవకుల దగ్గరికి వెళ్ళిన చోటలా ఊరికనే ప్రార్థన చేయరు కదండి. అక్కడికి వెళ్ళినప్పుడు వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టాము. ఆఖరికి మేము స్వస్థత పొందుకున్నామండి. అంటే ఇవన్నీ కూడా చేశామండి. అది చేయడానికి మాకు శక్తిని ఉంది కాబట్టి మేము ఏదో అలా తిరిగాం కాబట్టి దేవుడు ఆ మొక్కుబళ్ళు తీర్చుకున్నాం కాబట్టి దేవుడు కార్యం చేశాడు అనేటువంటి ఉద్దేశాలు చాలామంది దగ్గర ఉంటాయండి. ఇంకా కొంతమంది నేను రాత్రంతా ఓల్ నైట్ చేశాను కాబట్టి పొద్దునకి విడుదల వచ్చింది, నేను అంత ప్రార్థన చేశాను కాబట్టి అనేటువంటి ఆలోచనతో కొంతమంది ఉంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే అసలు నేను దానికి అర్హత లేదు, నేను అర్హుడను కాను, అయినప్పటికీ ఆయన ఉచితమైన కృపతో నన్ను ముట్టారు అనేటువంటి లక్షణం కాకుండా నేను ఇంతమంది సేవకులకి ఇన్ని కానుకలు పంపించా, ఎంత సహాయం చేశా, ఆ మందిరానికి నేను ఈ స్థలం ఇచ్చేసా, నేను అది చేశాక నాకు స్వస్థత అయిందని చెప్పి హృదయంలో ఒక గర్వం చోటు చేసుకుంటుంది. లేకపోతే నేను ఇంత సేవ చేశాను కాబట్టి దేవుడు నాకు స్వస్థపరిచారు, లేకపోతే ఊరికినే చేస్తారా అనేటువంటి గర్వం కూడా కొంతమందిలో ఉంటుందంట. అంటే చేసిన మేలుకు తగినట్టుగా ప్రవర్తించడం అంటే స్వస్థత అయిపోయిన తర్వాత, మీకు హెచ్చింపు వచ్చిన తర్వాత, మీకు కేసు నుంచి విడుదల అయిపోయిన తర్వాత, మీ పిల్లలు మంచిగా చదువుకుని ఉద్యోగంలోనికి వచ్చేసిన తర్వాత మీరు మీ పిల్లల గురించి మాట్లాడేటప్పుడు ఏమని చెప్తారో తెలుసా? దేవుని కృప అండి, మా పాప ఈ విధంగా ఇంత మంచి జాబ్ పొందుకుందంటే, ఇంత మంచి అసలు ఎవ్వరూ అది అంటే దాని ఆ కోర్సుని అందరూ కూడా కంప్లీట్ చేయలేరండి. అంటే ఒక ఉదాహరణకు ఒక CA కోర్స్ అవ్వచ్చు, ఏదో IIT అవ్వచ్చు, ఇంకా ఇలాంటి ఏవేవో ఉంటాయి కొంచెం పెద్దవి. అలాంటి కోర్సెస్లో ఎవరు చిన్నప్పటి నుంచి మా పాప చాలా బ్రిలియంట్ అండి అని చెప్తూ ఉంటారు. అంటే పిల్లల యొక్క టాలెంట్ని పొగుడుతూ చాలా బ్రిలియంట్ ఇలాగ మా పిల్లలు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి చదివారని చెప్తూ ఉంటారు. కానీ దేవుడు చేసిన మేలుని వాళ్ళు మర్చిపోతారంట. అదే పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు దేవుడు ఎలా రక్షించారో, వాళ్ళు ఫెయిల్యూర్గా ఉన్నప్పుడు దేవుడు ఎలా ఆదరించారో, వాళ్ళు యారోగెంట్గా ఉన్నప్పుడు దేవుడు ఎలాగా నీకు తట్టుకునేటువంటి శక్తిని ఇచ్చాడో ఇవన్నీ మర్చిపోతారంట. మర్చిపోయి వాళ్ళు చేసిన మేలుకు తగినట్టుగా ప్రవర్తించకుండా ఇదంతా మాదే, మా సొంత శక్తి, మా సొంత బలము, మా సొంత జ్ఞానము, మా సొంత కష్టార్జితము ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు, ఇలా మాట్లాడుతూ కూడా ఉంటారంట. కాబట్టి అలా హిజ్కియా మనస్సున గర్వించి దేవునికి మన ప్రవర్తన తెలిసిపోతుందండి. అందుకనే నీ ప్రవర్తన అంతటి యందు నీవు నా అధికారానికి ఒప్పుకుంటే అప్పుడు నేను నీ ముందర మార్గాలు సరళం చేస్తాను. నీ ప్రవర్తన అంతటి యందు దేవునికి ప్రవర్తన కనబడుతూ ఉంటుంది. బయటికి అంతా దేవుని కృప, దేవుడే చేశాడు, మేమే పాటి వాళ్ళం అన్నట్లుగా నీ డ్రెస్సింగు లేకపోతే నీ మాట తీరు, నీవు పలికేటువంటివి మనుషులకు కనబడతాయి. దేవునికి మొత్తం అంతా కనబడిపోతుంది. ఆయన అగ్నిజ్వాల నేత్రములు గలవాడు. ఆయన బయటికి దేవుడే అంటూ ఉన్నా నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఆ ప్రవర్తన ఆయనకి నచ్చినప్పుడు ఏం జరిగిందో ఇక్కడ చూడండి. ఇప్పుడు 25 కదా చదివి వినిపించాను మీకు. మేలుకు తగినట్టు ప్రవర్తింపనందున అతని మీదికి యూదా యెరూషలేముల వారి మీదకి కోపము రాగా. ఎవరి కోపం వచ్చింది? దేవుని కోపం. ఎందుకని? హిజ్కియా చేసిన మేలును మర్చిపోయాడంట. అందుకు మరి ఈరోజు దేవుడు చేసిన మేలు ఉపకారాలు మీలో ఎవరైనా వింటున్న వారు మర్చిపోయి ఉండుంటే దేవుడు అందుకే ఈ సిట్యుయేషన్స్ని అలౌ చేశాడని నమ్మగలుగుతారో లేదో చూడండి. ఈరోజు ఎందుకు మాకు ఈ సమస్య మళ్ళీ వచ్చింది, ఎందుకు మాకు ఈ అనారోగ్యం మళ్ళీ వచ్చింది, ఎందుకు మాకు ఈ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయ్యింది, లేకపోతే ఎందుకు మాకు ఈ ప్రాబ్లంలో నుంచి మేము బయటికి రాలేకపోతున్నాం, ఎందుకు మా ఇంట్లో ఇక ఏదో ఒక కోణంలో ఇది జరుగుతుంది, ఎందుకు ఈ శోధన అని ఆలోచించుకుంటూ ఉంటే శత్రువు రేపబడి ఇంట్లోనికి వచ్చినప్పుడు ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయారేమో, ఏదో ఒక రీజన్ ఇది కూడా అయ్యుండొచ్చేమో. ఒకసారి ఈరోజు ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను ఈ యొక్క వర్తమానం అంటే దేవుని ద్వారా ప్రేరేపించబడి వర్తమానం చెప్తున్నాను. హిజ్కియా ఆ విధంగా చేసినప్పుడట యూదా యెరూషలేముల వారి మీదకి కోపం వచ్చినప్పుడు హిజ్కియా వెంటనే ఏం చేశాడో చూడండి. ఈరోజు మీరు అది చెయ్యాలి, మనం అది చెయ్యాలి. పోనీ ఏమంటున్నాడంట ఆయన, హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. ఇప్పుడు ఏం చేశారండి? వాళ్ళు తమను తాము తగ్గించుకున్నారు, గర్వాన్ని విడిచిపెట్టారు. దేవుడు చేస్తే అన్నీ దేవుడు చేశాడని ఒప్పుకోవడానికి చాలా మందికి అది మింగుడు పడదు. అది దేవుడు చేశాడని అనలేరు వాళ్ళు. నా కష్టార్జితం, నా సంపాదన,
నా ఉద్యోగం, నేను, నా పిల్లలు, వాళ్ళ తెలివితేటలు, నా తెలివితేటల ద్వారా ఈ ఉద్యోగాన్ని నేను సంపాదించుకున్నాను నీకు తెలుసా? ఎంత కష్టపడితేనో ఇటువంటి సంబంధం మా వాళ్ళకి వచ్చింది తెలుసా? ఈ మాటలన్నీ కూడా దేవుడు వింటూ ఉంటాడంట. ఆయన హిజ్కియా గర్వించగా ఆయనకి నచ్చలేదు. తద్వారా శత్రువుని రేపి శత్రువు వచ్చిన తర్వాత హిజ్కియాకు అర్థమైపోయింది, ఈ గర్వము ద్వారానే నాకు శత్రువులు నా మీదకి రేపబడ్డారని అర్థమై ఆయనతో ఉన్న వారందరూ కూడా తమను తాము తగ్గించుకుని దేవునికి ప్రార్థన చేసినప్పుడట ఇంకా హిజ్కియా దినాలలో ఎప్పుడూ కూడా ఆ దేవుని యొక్క కోపమట జనుల మీదకి రాలేదు. అర్థమైంది కదా ఈరోజు? ఇందాక కీర్తనాకారుడు ఏమన్నాడు? నీవు చేసినటువంటి మేళ్ళు ఉపకారాలకి నేనేమి చెల్లింతును. 103వ కీర్తనలో కూడా ఉంటుంది కదా, నీవు చేసినటువంటి మేళ్ళు ఉపకారాలకి నేనేమి చెల్లించగలనయ్యా? నేను రక్షణ పాత్రను చేత పట్టుకుని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని నీకు మ్రొక్కుబళ్ళు చెల్లిస్తాను అనేటువంటి విషయాన్ని ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు దేవుడు చేసిన ఉపకారాలకు ప్రతిగా మనం ఏం చేయాలి అనేటువంటి కోణంలో మనం ఆలోచిస్తే ఏం చేయాలి? అంటే దేవుడు మనకి ఏవో చేశారు, చాలా చేశారు, దానికి ప్రతిగా ఏం చేయమంటున్నారు ఆయన అంటే ద్వితీయోపదేశకాండం కూడా ఒకసారి తెరవండి, 6వ అధ్యాయము 11-12 వచనాలు చదువుతానే. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఎండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడవలెను. ఆయన ఏం చెప్తున్నారంటే, నువ్వు త్రవ్వలేదు అదే, అయినా త్రవ్వకపోయినటువంటి నీటి ఓటల్ని నేను నీకు ఇచ్చాను. తరువాత మీరేం నాటలేదు ఆ ద్రాక్ష తోటల్ని, ఏదో ఈజీగా వెళ్ళి దానికి ఒక ఖరీదు ఇచ్చి కొని తెచ్చుకోవచ్చు, లేకపోతే అవన్నీ ఫ్రీ. మీరు వెళ్ళేటప్పుడు ఆ కానాను దేశంలో వాటన్నిటిని మీకు ఫ్రీగా ఇచ్చాను నేను. మీరు నాటకపోయినా నాటబడిన ద్రాక్ష తోటల యొక్క సారము, ఒలివ పండ్ల యొక్క ఆ యొక్క సారము, ఇవన్నీ కూడా నేను మీకు ఇచ్చాను. ఆ తోటలనే మీకు ఇచ్చేసాను నేను. అవన్నీ మీరు తిని తృప్తి పొందిన తరువాత నిన్ను దాసుల గృహమైనటువంటి ఐగుప్తు దేశములో నుంచి నిన్ను రప్పించిన దేవుడిని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదని ఒక కాషన్ ఇచ్చాడు ఆయన. మర్చిపోకుండా నీవు జాగ్రత్త పడాలి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. ఇతర దేవతలను కానీ నీ చుట్టూనున్న అన్యజనుల యొక్క ఆచారాలను కానీ నీవేమీ ఆచరించకుండా సేవించకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను రోషము కలిగిన దేవుడను. నాకు రోషం ఎక్కువ అని దేవుడే చెప్తున్నాడు. నేను రోషము కలిగిన దేవుడను. తన ప్రజల విషయంలో ఆయన ప్రీతి గలవాడు గనుక ఆయన చేసిన ప్రతి మేలును జ్ఞాపకం ఉంచుకోవాలని ఆయన కోరుకుంటాడు. ప్రతి ఉపకారాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుడు కోరుకుంటాడు. ఉపకారానికి ప్రతిగా ఏం చేయాలని కోరుకుంటున్నాడు అంటే ఆయన మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని కోరుకుంటున్నాడు. మనము సాక్షులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మొక్కుబళ్ళు చేసుకుని తీర్చుకోవాలని ఆయన కోరుకుంటున్నట్లుగా మనం చూస్తాం. ఇదేంటండి, దేవుడు మనకు మేలు చేశాడు, ప్రతిగా మనం ఇవన్నీ చేయకపోతే ఆయన ఊరుకోడా అంటే ఊరుకుంటాడు ఆయన. కానీ కొన్ని కట్టడలు ఉంటాయి అక్కడ. ఇప్పుడు మనం చదివినటువంటి లేఖనంలో స్టార్టింగ్ ఏమని రాయబడి ఉంది? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏం చెల్లించగలను? కేవలము రక్షణ పాత్రను చేత పట్టుకుని ఆయన నామంలో ఫస్ట్ ప్రార్థన చేస్తా, తరువాత ఆయనకి నేను మ్రొక్కుబళ్ళు చెల్లించెదను. ప్రజలందరూ ఎదుట ఆయనకి ఈ విధంగా మ్రొక్కుబడి చేసుకొని నేను చెల్లించుకుంటాను అని ఆ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు దావీదుకి అలవాటు ఇటువంటివన్నీ కూడా. దేవుడు చేసిన ఉపకారాలని మేళ్లను తలపోసుకోవడం దావీదుకి అలవాటు. ఆయనకి దేవుడు చేసినటువంటి మేలును బట్టి 2 సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం 18-19 వచనాల్లో ఆయన ఏం చేస్తాడంటే, ఆయనకు ఒక మేలు జరిగిందండి, ఆయనకు ఒక ఉపకారం జరిగింది, ఆయన గొప్ప చేశాడు దేవుడు. వెంటనే ఆయన మందిరానికి వెళ్ళిపోతాడు. దేవుని మందిరానికి వెళ్ళిపోయి దేవుని మందిరంలో కూర్చొని దేవుని దగ్గర ఈ విధంగా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నా ప్రభువా యెహోవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏమాత్రపు వాడనయ్యా, నేను ఎంత మాత్రపు వాడను, నేను ఎంతటి వాడను అని హృదయపూర్తిగా దేవుణ్ణి స్తుతియాగం చేసుకుంటూ, నేనేం చేయాలి నీకు, నేనేం చేసినా నీ రుణం నేను తీర్చుకోలేను, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంత మాత్రపు వాడను అనగానే దేవునికి ఆయన తగ్గింపు నచ్చుతుంది. ఆయనని ఇంకా హెచ్చించాలని కోరుకుంటాడు దేవుడు.
ఇంకా ఆశీర్వదించాలని కోరుకుంటాడు దేవుడు. అవును, నేను 10 సంవత్సరాలు అడవిలలో తిరిగి శత్రువు నన్ను తరుముతూ ఉంటే ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చి, అబ్బో ఇంత అంతా కష్టం కాదు, ఒంటరి పిచ్చుకు వలె అడవిలో పడి తిరిగి తిండి లేక నిద్రాహారాలు మానుకొని నా శరీరం అంతా, దావీదు చాలా త్వరగా చనిపోతాడు 70sలోనే. చాలామంది 90 ఏళ్ళు బ్రతికి 80 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆయన శరీరం ఆ విధంగా అయిపోయింది. 10 సంవత్సరాలు అంత శ్రమ నేను అనుభవించాను. నా కష్టము నా శ్రమ, ఆ టైంలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు నిజమే, కానీ నేను ఎంత కష్టపడ్డానో అందుకే ఈరోజు సింహాసనం ఎక్కానని అనుకోలేదు ఆయన. నన్ను నువ్వు ఎంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనయ్యా, గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకొచ్చి నన్ను రాజుగా చేసావే, నీ కృప గొప్పది నాయన, నేను ఏ పాటి వాడను, అందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. నీ మందిరములోనికి వచ్చి నిన్ను గురించి నేను సంతోషిస్తా, నీ సాక్షిగా నేను నిలబడతా, నేను జనముల మధ్యలో నేను ఒప్పుకుంటాను అంటాడు ఆయన. హల్లెలూయా. చూసారా, దావీదంటే దేవుడికి ఎందుకు ఇష్టమో. దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయే వారిని దేవుడు కూడా మర్చిపోతానంటాడు ఆయన. ఆయన కోపపడతాడండి ఈ విషయంలో. ఆయన ద్వితీయోపదేశకాండంలో చూసేసాం కదా మనము. ఆ తర్వాత 103వ కీర్తనలో కూడా ఈ మాట, ఆయన చేసిన ఉపకారాలకి నేనేమి ఇవ్వగలను అనేటువంటి మాటను చూస్తారు మనం. ఇక మనము న్యూ టెస్టిమెంట్లోనికి వద్దాం. ఎందుకంటే ఓల్డ్ టెస్టిమెంట్లో ఎన్ని చూపించినా ఈ విధమైనటువంటి వచనాలన్నీ మనకు కనిపిస్తాయి కాబట్టి న్యూ టెస్టిమెంట్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా యేసుక్రీస్తు ప్రభువారు కూడా దీని గురించి ఏమైనా చెప్పారా? ఒకసారి 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన స్వస్థపరిచిన తరువాత వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తరువాత ఒక్కడు మాత్రమే పెద్ద శబ్దముతో వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత ఆయన ఏమంటారంటే, మిగిలిన 90 ఎక్కడా అంటాడు ఆయన. వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే నాకు మరలా వచ్చి కృతజ్ఞతలు తెలియజేయడానికి అన్యుడైన వాడు ఒక్కడే మిగిలాడా అంటారు ప్రభువు. అది లూకా సువార్తలో మీకు 17వ అధ్యాయంలో దొరుకుతుంది. ఇంకా మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా చూడండి మీరు. అక్కడ ఒక కుష్ఠరోగి వస్తాడు దేవుడి దగ్గరికి. వచ్చి ఆ కుష్ఠరోగి అడుగుతాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని ఆయన అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, నాకు ఇష్టమే అని చేయి చాపి ప్రభువు వానిని శుద్ధుడిగా చేస్తారు. చేసిన తర్వాత ఆయన ఏం చెప్తారో ఒకసారి చూడండి మీరు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చూడండి అమ్మా. అందుకు ఆయన చేయి చాపి ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పి స్వస్థపరిచి, ఎవరితో ఏమీ చెప్పకు, నీ దేహము యాజకునికి కనుపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుకొనమని చెప్పారంట. హల్లెలూయా. ఏం చెప్పారు ఇప్పుడు ఈయన? మోషే నియమించిన కానుక వెళ్ళి యాజకునికి చెప్పి, మోషే నియమించిన కానుకను అక్కడ వేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఈ విషయం ఇంకెవరితోటి చెప్పాల్సిన అవసరత లేదు అని యేసుక్రీస్తు ప్రభువారు కుష్ఠరోగికి చెప్పారు. అంటే నీవు ఒక స్వస్థత పొందుకున్న తరువాత నీవు చేయాల్సిందేంటి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, జనముల ఎదుట సాక్షిగా నిలవబడాలి. తరువాత 3వది దేవునికి కానుకను సమర్పించుకోవాలి. ఈ విషయం చాలామందికి నచ్చదు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వర్తమానము వింటున్న మీరు కూడా ఇదేంటి, పాస్టరమ్మ గారు స్వస్థత ప్రార్థనలు చేసి ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని మాత్రం అనుకోకండి. ఇది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునే సమయము కనుక మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. మొన్న ఈ మధ్యకాలంలో స్వాతి ఒక గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టిందంట. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చెప్పున ప్రతివాడు కూడా నీ శక్తి కొలది ఇవ్వాలి అనేటువంటి మాటను ఆమె పెట్టిందంట. వాక్యము గుడ్ మార్నింగ్ మెసేజ్లో పెట్టిందంట. పెట్టగానే ఈమె రెగ్యులర్గా ప్రేయర్ వారియర్ కాబట్టి మీ అందరికీ కూడా స్వాతి నెంబర్ ఉంటుంది కదా, మీరే కాల్ చేస్తూ ఉంటారు. అలా పెట్టగానే ఈమె రిలేటివ్స్కి కూడా పంపిస్తుంది, మీకు పంపిస్తుంది, యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి పంపిస్తుంది, మన సబ్స్క్రైబర్స్లో కొంతమందికి పంపిస్తూ ఉంటుంది. వెంటనే అటువైపు నుంచి ఈమె బంధువు ఎవరో ఒక అమ్మాయి ఒక బూతు మాటతో ఈ అమ్మాయిని తిట్టిందంట. ఆశీర్వదింపబడిన కొలది మేము దేవునికి ఎక్కువగా ఎందుకు ఇవ్వాలి అని చెప్పి, నీకు బుర్ర లేదు బుద్ధి లేదు అని ఒక మాట చెప్పి ఒక బూతు మాట ఈ అమ్మాయిని తిట్టి పెట్టినప్పుడు, దేనికి తిట్టింది ఆ అమ్మాయి అంటే, దేవునికి ఇవ్వమని ఎందుకు చెప్తున్నావు అని. నిన్ను దేవుడు దీవించిన కొలది నీ దేవుడు అయినటువంటి యెహోవాకి నీవు ఆశీర్వదింపబడిన కొలది ఇవ్వాలి విస్తారంగా అనే మాట ఆమెకి నచ్చలేదంట. ఆమెకే కాదు, ఈ రోజుల్లో చాలామందికి నచ్చని మాట ఈ మాట. మలాకి గ్రంథం ఎప్పుడైనా చదువుంటారు మీరు. దానిలో ప్రభువు ఏమంటాడంటే, మీరు నాకు ఇచ్చి అప్పుడు నన్ను శోధించండి,
అప్పుడు నేను ఆకాశం అనే మంచి ధననిధిని తెరిచి విస్తారమైనటువంటి దీవెనలతో నేను మిమ్మల్ని నింపుతాను అంటాడు. కృతజ్ఞత కానుక సమర్పించడం అనేది బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారే మనకి నేర్పించారు. కృతజ్ఞత కలిగి సాక్షులుగా నిలవబడడం అనేది కూడా జనముల ఎదుట ప్రభువుని ఒప్పుకోవడం అనేది. రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ గురించి మీ అందరికీ తెలుసు. ఆయన వస్త్రపు చెంగు నేను ముట్టినా చాలు అనుకుని ఒక ఆమె వచ్చినప్పుడు ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆవిడ స్వస్థపరచబడింది. ఈయన తెలుసు కనుక ఈయనకి పోనీలే ఆమె కడగా ఉంది, ఒక స్త్రీ, ఆమె సిగ్గుపడుతుంది, ఆమెను మనం ఏం టచ్ చేయకూడదు, నాకు తెలుసు కదా ప్రభావం వెళ్ళిందని, ఆవిడకి తెలుసు కదా ఆవిడ పొందుకుందని అని విడిచిపెట్టలేదు ప్రభువు. ప్రభావము నాలో నుంచి వెళ్ళింది. ఎవరు రిసీవ్ చేసుకున్నారని అడిగినప్పుడు ఆ స్త్రీ బయటికి వచ్చి, అయ్యా నేనే మీ వస్త్రపు చెంగు ముట్టుకున్నాను, నేను స్వస్థపరచబడ్డాను, అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకున్నా, నాకు అవ్వలేదు, అన్నీ పోగొట్టుకున్నాను, నీ దగ్గరికి వచ్చి నేను ముట్టుకున్నాను అనినప్పుడు ఆ జనముల ఎదుట ఎంతోమంది ఉన్నారు, అక్కడ చాలామంది పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, వారి ఎదుట ఆమెను సాక్ష్యం చెప్పించారు ఆయన. మనకి జరిగిన మేలు ఉపకారాలను మర్చిపోకుండా మీరు జనముల ఎదుట సాక్షులుగా ఉండండి అని కీర్తనల గ్రంథంలో చదివించాను మీకు. జనముల ఎదుట మనము సాక్షులుగా ఉండాలట. ఆయన సన్నిధిలో ప్రభువుకి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఆ తరువాత ఆయన నియమించిన కానుకలను దేవునికి సమర్పించుకోవాలి అని రాయబడి ఉంది. ఇది చెప్పడానికి సేవకులకి ధైర్యం సరిపోవడం లేదు. ఎందుకంటే ప్రతి దాని నిమిత్తమే దీనికి పంపించండి, దానికి పంపించండి, ఆ ఫండింగ్కి పంపించండి, ఇదిగో ఈ నెంబర్కి పంపించండి అని అడగడాలు చాలా ఎక్కువైపోయిన దగ్గర నుంచి అసలు కట్టడేంటో, అసలు ఏ విధంగా మనము దేవునికి చెల్లించుకోవాలో ఇవన్నీ కూడా చెప్పడానికి కూడా వీలు కాలేని పరిస్థితులలో మనం ఉన్నాం. కాబట్టి ఆమె తన జీవితకాలంలో మొత్తం వైద్యులకి ఆస్తంతా ఖర్చు పెట్టేసిందంట. దేవుడు ఎప్పుడైనా ఒక బలమైన కార్యం చేస్తే ఎప్పుడైనా వాళ్ళ ఆస్తి రాసిచ్చారనేది ఎక్కడైనా ఉందా అండి? ఉండదు. అది ఎందుకంటే గొప్ప స్వస్థత జరిగితే ఒక 500 ఒక 1000 రూపీస్ ఇవ్వడానికి మేము ఎంతో కానుక దేవుడికి చెల్లించామని ఆలోచించే మనస్సులు మనవి. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించిన కొలది మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బలులు అర్పించాలి. పాత నిబంధనలో బలులు యోబు గారు కనబడతారు మీకు. ప్రతి దినము ఆయనకి ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి, బిడ్డలకి ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి, బిడ్డలకి ఇచ్చిన జీవితాలను బట్టి ప్రతి అరుణోదయాన గొర్రెలను గొడ్లను ఆయన ఏం చేసేవాడు? బలిగా అర్పించేవాడు. గొర్రెలు గొడ్లు ఒంటులు ఉన్నాయంటే ఎంత ధనవంతుడో తెలుసా ఆయన మీకు? ఒక్క ఒంటె ఉంటే దాని మీద బ్రతికేయచ్చు. ఈ దినాలలో ఏంటి, ఆ దినాలలో ఏంటి. ఈ దినాల్లో కూడా మీరు చూస్తుంటారా, ఒంటెల మీద ప్రయాణం చేసి వెళుతూ ఉన్నప్పుడు, ఇజ్రాయెల్ కంట్రీకి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఒంటె మీదే కొండ మీదకి తీసుకుని వెళ్ళి కొండ మీద నుంచి దించుతూ ఉంటే ఇంత డబ్బులని వాళ్ళకి ఇస్తూ ఉండాలంట. ఒంటెల మీదే కొంత కొండ ప్రాంతానికి ప్రయాణం చేసి వెళ్ళేటువంటి హిల్ ఏరియాస్ ఉంటాయి. ఆ ఒంటెలు కాచుకునేవాడు ఒక ఒంటెను కొనుక్కుంటాడు, అది తన ప్రయాణ సాధనం, అతను ఒక ట్రావెల్ బిజినెస్ అనమాట. అది దాని మీద వెళ్ళి అతను జీవిస్తూ ఉంటాడు. అలాంటిది 3000 ఒంటెలు ఉన్నాయంట మన యోబు గారికి. ఎంత ధనవంతుడైన వ్యక్తి కనుక తన సమృద్ధిని బట్టి ప్రతి అరుణోదయాన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బలులు అర్పించేవాడు. కనుకనే తూర్పు దేశములో ఉన్నటువంటి అందరి మనుషుల కంటే గొప్ప ధనవంతుడుగా ఆయన్ని దేవుడు చేసేసాడంట. హల్లెలూయా. అంత ధనవంతుడు కాబట్టే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అంత ధనవంతుడు కాబట్టే నీకు ప్రతిరోజు స్తోత్ర బలులు అర్పిస్తున్నాడు. అంత ధనవంతుడు కాబట్టే నిన్ను ప్రేమిస్తున్నాడు అని అపవాది వెళ్ళి దేవుడికి చెప్తే, సరే ఇవన్నీ ప్రక్కకు తీసేద్దాం, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడో లేదో చూద్దాం, నాకు స్తుతులు చెప్తున్నాడో లేదో చూద్దాం, ఆయన నా మీద సణుగుతున్నాడో లేదో చూద్దామని మరి ఆ ప్రక్కకి తొలగించినప్పుడు యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోయిన అన్నాడు తప్ప ఏం దేవుడయ్యా అని అనలేదు ఆయన. కాబట్టి ఆయన నచ్చాడు దేవుడికి. ఆ తరువాత ఇంకా శోధింపబడ్డాడు. అవును, శరీరంలో అంతా ఆరోగ్యము సౌందర్యము అంతా ఉంది, ఎందుకు పొగడడు అన్నదంట. అప్పుడు వెంటనే ఆయన శరీర ఆరోగ్యం అంతా క్షీణించింది, చీకిపోయింది, చర్మం దుర్వాసన వస్తుంది. అయినప్పటికీ కూడా నేల మీద పడి బూడిదలో ముఖం పెట్టుకొని, నేను ఆయనను చూతును, నా విమోచకుడు సజీవుడు, నేను ఖచ్చితంగా ఆయన్ను చూస్తాను, ఆయన లేవనెత్తడానికి సామర్థ్యము గలవాడు అని ఎంతో గొప్పగా దర్శనాలతో నింపబడ్డాడండి ఆయన. హల్లెలూయా.
తర్వాత దేవుడు విడిచిపెట్టలేదు కదా, ముందు దానికంటే అధికమైన ఒంటెలు, గొర్రెలు, గొడ్లు, బిడ్డలు ఆశీర్వాదముతో నింపినప్పుడు అక్క చెల్లెండ్రు అప్పుడు వచ్చారు. వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, ఎంత లేసి బాధలు పడ్డావు నా తమ్ముడు, నా అన్న, ఎంత బాధలు అనుభవించావు, నిజంగా దేవుడు దేవుడు అంటావు 24 గంటలు, నీకే ఎందుకు వచ్చిందో ఈ శ్రమ అన్నప్పుడు ఇదంతా నా గొప్పతనం అని ఆయన అనలేదండి. చాలామంది ఇదే చెప్తారు, ఎంతంత శ్రమలు పడ్డావు కదా, ఎన్ని శోధనలు అనుభవించావు కదా, అసలు ఆ సమయంలో దేవుడు అసలు ఉన్నాడా అనిపించింది మాకు అని చెప్పినప్పుడు, నిజమే, మరి మేమేం తప్పు చేశామనో మాకు అన్ని కష్టాలు వచ్చేసినాయి, మేమేం తప్పులు చేశామనో మా బిడ్డ ఇలా చనిపోయింది, మేము ఎవరికి ఏ ద్రోహం చేశామన్న మాటలు మానవులు మాట్లాడుతూ ఉంటే అది దేవుడికి అస్సలు నచ్చవు. జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మీరు ఏదైనా లాస్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా కోల్పోయి ఉండొచ్చు, చాలా కష్టతరమైన పరిస్థితుల్లో మీరు వెళుతూ ఉండొచ్చు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు బహుశా ఉండొచ్చేమో. కానీ ఈరోజు హిజ్కియా వలె ఒక్కసారి దిగుదామా, ఒక్క మెట్టు దిగి మనల్ని మనము తగ్గించుకొని, ఇటువంటి భర్త నాకు ఎందుకు ఇచ్చాడంటే నా గర్వాన్ని బట్టే, ఇటువంటి లాస్ నాకు ఎందుకు జరిగిందంటే నా గర్వాన్ని బట్టే, ఇటువంటి విధంగా మా ఇంట్లో సిట్యుయేషన్స్ ఎందుకు జరుగుతున్నాయంటే నా గర్వాన్ని బట్టే, నేను నా గర్వాన్ని బట్టి ఇవి తెచ్చుకున్నాను, నేను నా అనేది అహంకారం నాకు ఎప్పుడూ ఉంది, నేను ఈరోజు హిజ్కియా లాగా నేను తగ్గించుకుంటున్నాను అని అడుగుదామా ఒకసారి. అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మన యొక్క ఆ యొక్క ప్రార్థనని ఆనర్ చేస్తాడండి. మన గురించి మనం ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆయన ఆ ప్రార్థన, ఎందుకంటే హిజ్కియా విషయం మీరు చూశారు, తర్వాత జనుల మీదకి ఎప్పుడూ కూడా అలాంటి ఉపద్రవము కానీ దేవుని కోపము కానీ వారి మీదకి రాలేదంట. కాబట్టి దేవునికి ఎలాగ దేవుని చేసిన ఉపకారాలను, మేళ్లను జ్ఞాపకం చేసుకుంటే మేము ఏం చేయాలి అనేది క్వశ్చన్ ఈరోజు. దేవుని చేసిన ఉపకారాలను జ్ఞాపకం ఉంచుకోవడం అంటే ఏంటండి? దేవుడు చేసిన మేళ్లకు ప్రతిగా మేము ఏమైనా చెల్లించడం అంటే ఏంటండి? ఏం చెల్లించాలని చెప్పాను? మొదట ఆయన మందిరములోనికి వెళ్ళాలి, యాజకుడి దగ్గర నీ సాక్ష్యాన్ని చెప్పాలి, తరువాత నీ దేహాన్ని కనపరుచుకోవాలి. అంటే కుష్ఠరోగి గురించి మాట్లాడిన మాటలు, మామూలుగా అయితే మనం సాక్ష్యం చెప్తాం యాజకుడికి, తరువాత ప్రజలందరికీ కూడా కనపరచాలి, మీ బిడ్డలకి కూడా ఇవి తెలియచేయాలి, మీరు మర్చిపోకూడదు అని 145వ కీర్తన మీరు ఒకసారి తెరుద్దాం, అందరం కూడా తెరుద్దాం. 145వ కీర్తన 4వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను, నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు, నేను నీ మహత్యములను వర్ణించెదను, నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. ఇప్పుడు 10వ వచనం చూడండి. యెహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఇప్పుడు 4వ వచనంలో ఏముంది? ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట దేవుడు చేసిన క్రియలను పొగడాలి సుమా. నీ పిల్లలకు నువ్వేం చెప్పాలి? ఇది నా కష్టార్జితం అని చెప్పాలా? నీ పిల్లలకి నువ్వు ఏం చెప్పాలి? ఇదిగో నేను ఇన్ని ఆస్తులు సమకూర్చానంటే నేను ఎంత పొదుపు చేశానో నీకు తెలుసా? వాడిని చూడు, వీడిని చూడు, ఆ తమ్ముడిని చూడు, నా అన్నను చూడు, వాళ్ళందరూ పోగొట్టుకున్నారు, నేను కష్టపడి మీకోసం అన్నీ వదులుకొని, కడుపు మార్చుకొని, పొదుపు చేసి, చిన్న బండి మీదే వెళుతూ, ఇంకా దానికి డబ్బులు అయిపోతున్నాయని కంపెనీ బస్సులో వెళుతూ మీకోసం నేను ఈ ఆస్తులు కూర్చానని చెప్పాలా? ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలట? ఈ తరము వారు మరి ఒక తరము వారికి అవన్నీ దేవుని కార్యములు. నన్ను బట్టి నేను చూస్తే నేను మంచివాడిని కాదమ్మా, ఏ క్షణాన్ని నేను ఎలా ఉండేవాడినో నాకే తెలీదు, కానీ నా దేవుడు నాకు త్రాగుడు నుంచి విడిపించాడు, నా దేవుడు నన్ను స్థిరమైన మనస్సు నాకు ఇచ్చాడు, నా దేవుడు ఇదిగో చాలామంది నశించిపోయినట్లుగా నన్ను నశించిపోకుండా ఆయన అన్ని వేల మందిలో నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, నా దేవుడు నాకు ఎంతవరకు రిటైర్మెంట్ వరకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, నా దేవుడు మిమ్మల్ని ఇంత చదివించే స్తోమత ఇచ్చాడమ్మా, నేను ఆయన్ని నమ్ముకున్న తర్వాత నా జీవితం మార్చబడింది. హల్లెలూయా. ఒక తరము వారు వేరొక తరము వారితో ఆయన సూచక క్రియలను గురించి మాట్లాడాలంటండి. నీవు నీ పిల్లలతో ఇవన్నీ షేర్ చేసుకోవాలి నువ్వు, అంతే తప్ప హృదయ గర్వము చేత డంబపు మాటలు మాట్లాడొద్దు.
కష్టాలు వస్తాయి ఇంట్లోనికి అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకుంటారు అనుకుంటున్నాను. చిన్న ఉపకారానికైనా సరే ఫస్ట్ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇంట్లో అందరూ కలిసి దేవునికి వందనాలు చెప్పండి. ఆ తర్వాత దేవుని మందిరంలో సాక్షులుగా నిలవబడండి. మొక్కుకున్న మొక్కుబళ్లను దేవునికి చెల్లించడానికి ప్రయత్నం చేయండి. తర్వాత దేవుని మందిరంలోనికి వెళ్ళి కానుక సమర్పించడం కూడా చేయండి. ఒక పేద విధవరాలు వచ్చి ఆవిడకి కలిగిన 2 కాసులు వేసేస్తే ప్రభు ఏమన్నాడంటే, ఇటువంటి వాళ్ళ దగ్గర తీసుకోవద్దు, ఆవిడంతా వేసేసింది, అది తప్పు అని అనలేదు ఆయన. ఆ 2 కాసులకు ప్రతిగా ఎన్నాళ్ళు మరి ఆవిడని పోషించాడో దేవుడు నాకు తెలియదు, కానీ ఆవిడ కానుక చాలా పెద్దది అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆవిడ కానుక చాలా పెద్దది. ఇందాక స్వాతిని ఎవరో తిట్టినట్లు ఇవ్వండి అని చెప్తే తిట్టడం ప్రారంభించిన క్రైస్తవ్యం ఈ రోజుల్లో. మనము ఎప్పుడైతే విత్తనాలు విత్తుకుంటామో అప్పుడే పంట కోసుకుంటామని చెప్తుంటే ఆ క్రైస్తవ సమాజం అంతా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. సేవకులకి ఎవ్వరూ డబ్బులు ఇవ్వకండి, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి అడుక్కు తినడం నేను చూడాలి అని ఒక పాస్టర్ గారు ఛాలెంజ్ విసిరారు. ఎందుకంటే వాళ్ళకి ప్రజలందరూ డబ్బులు ఇస్తుంటే వాళ్ళు బాగా బలిసి ఉన్నారు, మీరు ఇవ్వకపోతే సేవకులు రోడ్ల మీదకి వచ్చి అడుక్కుంటారన్నారు. వారిని పిలిచిన వాడు ఐశ్వర్యవంతుడు, వెండి ఆయనది, బంగారు ఆయనది, ఈ యొక్క భూమిలో ఉన్న సృష్టి అంతా ఆయనదే. ఆయన తన సేవకులను పోషించుకోలేడా? ఆయన ఘనపరచలేడా? ఒక సిస్టమ్ ఒకటి ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం వెళ్ళినప్పుడు మనం విత్తనాలు వేస్తే, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవునికి మనం ఎంతో రుణపడి ఉన్నామండి. మనం ఈరోజు ఇలా మాట్లాడుతున్నామంటే దేవుని కృప, కూర్చొని వింటున్నారంటే దేవుని కృప, మనం ఆహారం తీసుకుంటున్నామంటే దేవుని కృప. చాలామంది ఆహారం తినలేని స్థితిలో, అసలు డైజెషన్ సిస్టమ్ పాడైపోయిన స్థితిలో ఉన్నారు తెలుసా మీకు? ఆహారం తీసుకోలేరు వారు, ఆ డైజెషన్ సిస్టమ్ అంతా పాడైపోయింది. కొంతమంది ఉదయాన్నే లేవలేరు మంచం నుంచి, కాళ్ళల్లో నుంచి పై వరకు ఉన్న ప్రతి ఎముక చాలా నొప్పిగా అయిపోద్దంట. అసలు వాళ్ళ కాలు కిందను కూడా మోపలేరంట. ఆ పాదాలు అంతా నొప్పులు వచ్చేస్తాయంట, నడవడానికి కూడా చాలా టైం పడుతుందంట. ఇలా చాలామంది సఫర్ అయ్యేవాళ్ళు మీకు తెలిసే ఉండుండొచ్చు. అసలు మనం నడుస్తున్నాం, ఉదయాన్నే లేచి నడిచేస్తున్నామంటే దేవుని ఉచితమైన కృప కాదా అండి? మనం తింటున్నామంటే దేవుని ఉచితమైన కృప కాదా? ఒకసారి ఆలోచించండి. అంతవరకు ఎందుకు, మీలోనే కొంతమంది నాకు రిక్వెస్ట్లు ఇచ్చారు ఆ శాంత అనేటువంటి ఆ పాప విషయంలో. అసలు కండరాలు పనిచేయవంట, అదేదో ప్రాబ్లం చెప్పింది, ఆ యొక్క డిసీజ్ పేరు చెప్పింది. అది 1000 మందిలో ఒకళ్ళకి కూడా ఉండదంట. అది కేవలం 40 సంవత్సరాలు మాత్రమే బ్రతకగలుగుతారంట. 2018 నుంచి ఆ పాపకు ఆ ప్రాబ్లం వచ్చి చేతులు కండరాలు పనిచేయట్లేదు, ఇప్పుడు కాళ్ళ వరకు వచ్చేసిందంట. ఇప్పుడు అమ్మే అంతా కలిపిస్తే తీసుకుని స్పూన్తో తినగలుగుతుందంట. ఏం ప్రాబ్లం అండి అది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అది కూడా స్వస్థపరచబడుతుంది ఆమె. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదండి. కేవలము స్తుతించుట ద్వారా ఎరుకో కూలిపోయింది అంతే. పౌలు శీలలు వాళ్ళని బాగా కొట్టి చెరసాలలో వేసేశారు. వేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఎందుకు మాకు ఇలా జరిగిందని దాన్ని బట్టి సనగలేదు, ఆనందించారంట. ఎందుకు ఆనందించారో తెలుసా? మీరు నా నామము పేరట హింసించబడుతున్నప్పుడు, ఇతరులు మిమ్మల్ని దూషించినప్పుడు, నిందించినప్పుడు, చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, ఆనందించండి, పరలోకములో మీ ఫలం అధికమవుతుందని ప్రభువు చెప్పారు ఆయన బోధల్లో. చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ గాయాలను బట్టి, ఈ తిట్లను బట్టి, శాపాలను బట్టి, అవమానాన్ని బట్టి ప్రక్కకి తోసేసి దేవుణ్ణి ఆ రాత్రి స్తుతిస్తూ ఉండగా భూమి కంపించిందండి. హల్లెలూయా. చెరసాల సంఖ్యలు బ్రద్దలైపోయినాయి. కాబట్టి ఈరోజు అనారోగ్యంగా ఉన్న మీరు ఏం చేస్తారంటే, అధికముగా దేవుణ్ణి స్తుతించుట మొదలు పెట్టండి. చేసిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఉపకారాన్ని ఎత్తి పెట్టండి. దీంతో కాదు, దీంతో, పెదవులతో కాదు, హృదయముతో. ఆ హృదయంలోనేమో చేదు ఉంటుంది, విరక్తి ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది. ఏం చేశాడులే దేవుడు, ఏం చూశాడులే దేవుడు, ఏమిచ్చాడులే, ఇది ఒక బ్రతికేనా, ఇది ఒక స్థితేనా అని ఇక్కడ ఉంటుంది. పైనుంచి మాత్రం స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా అంటూ ఉంటారు. దేవునికి పిక్చర్ అంతా కనబడుతుంది కదా, ప్రవర్తన అంతా కనబడుతుంది కదా, అందుకే కార్యం చూడలేకపోతున్నావు నువ్వు. ఇక్కడ కూడా ఒకటే ఉంటే కార్యము చూడగలుగుతావు ప్రియమైన దేవుని బిడ్డ. ఈరోజు దిగండి, హిజ్కియా లాగా ఒక మెట్టు దిగి గర్వాన్ని విడిచిపెట్టి, ఏం చేస్తాడులే దేవుడు, ఏం ప్రార్థన చేస్తాంలే, ఆయన ఏం చేశాడని నేను చెయ్యాలి, ఏముంది నా జీవితంలో, ఇప్పుడు వరకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి వందనాలు. నువ్వు బ్రతుకున్నావు, నీ ఇంట్లో మిగతా వాళ్ళు బ్రతికలేరు కదా.
నువ్వు బ్రతుకున్నావు, అనేక మంది ఈరోజు నువ్వు చూడలేకపోతున్నావు కదా, నువ్వు నడుస్తున్నావు, ఇతరులు కొంతమందికి ఆ ఫెసిలిటీ లేదు కదా. దీనిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి చూడండి, హృదయాంతరంగాల నుంచి చెల్లించి చూడండి. అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడండి ఖచ్చితంగా. కాబట్టి దావీదు చేశాడు, యోబు చేశాడు, పౌలు చేశాడు. కృతజ్ఞతాస్తులు చెల్లించారు, మొక్కుబళ్ళు చెల్లించుకున్నారు వాళ్ళు. కాబట్టి నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. ఈరోజు స్వస్థత దినం. మీరు ప్రేయర్ ఆయిల్ దగ్గర పెట్టుకొని ఉంటారు. చాలామంది నూనె అమ్ముకుంటున్నారు, కర్చీఫ్లు అమ్ముకుంటున్నారు, అవి వాటిల్లో ఏమీ లేవు, అసలు స్వస్థతలే లేవని చెప్తూ ఉన్నారు. చాలా బోధలు, రకరకాల బోధలు. అయితే నూనె రాచి స్వస్థపరచాలి, ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే సంఘ పెద్ద వచ్చి నూనె రాచి స్వస్థపరచవాలని అనేది యాకోబు పత్రికలో ఉంది. మనలో చాలామంది నూనె రాసి ప్రార్థించినప్పుడు స్వస్థ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మొన్నే మీనా గారు చెప్పారు, నాకు ప్రార్థన చేయడమే రాదు పైకి, కానీ మా మనవడికి ఇంకా ఎప్పుడూ చూపించే డాక్టర్ అమెరికా వెళ్ళారు, లేరు, చాలా కడుపులో నొప్పి వచ్చేస్తుంది, అది సండే, మిగతా క్లినిక్లు లేవు, మేము ఎక్కడ తీసుకెళ్లాలో అర్థం కాల. కాబట్టి ప్రేయర్ ఆయిల్ చర్చిలో ప్రార్థన చేయించుకుని తెచ్చుకున్న ఆయిల్ అది కడుపంతా రాసి ప్రార్థన చేసినప్పుడు వాడు జస్ట్ నిద్రపోయాడు, లేచినప్పుడు గెంతుతూ లేచాడనే సాక్ష్యం చెప్పారు ఆవిడ. ఇది మామూలుగా ఈ 10 రోజుల్లో విన్న సాక్ష్యం. ఒక కడుపు నొప్పి, జ్వరం పోవడం, ఇవేనా రోగాలు పోవడం అంటే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాదండి, పెద్ద పెద్ద రోగాలను కూడా హీల్ చేశాడు ఆయన. హల్లెలూయా. గొప్ప గొప్ప రోగాలను, క్యాన్సర్ నుంచి విడిపించాడు, అద్భుతాలు చేశాడు ఆయన. ప్రేయర్ ఆయిల్ ఆర్డినరీది కాదండి. అందుకే నేను పదే మీ ఇంట్లో మీదే మీ ఆయిల్ పెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తాను అని చెప్తున్నాను. ఈ ప్రేయర్ ఆయిల్ మనం ప్రతి ప్రార్థనలో దగ్గర పెట్టుకున్నప్పుడు మనమే ప్రార్థన చేసుకుంటున్నాం దానికి, నాయనా ఈ నూనెని అభిషేకించండి అని. నేను ఒక సాక్ష్యం విన్నాను. ఆ పాప ఇంకా చనిపోతుందని డాక్టర్లు చెప్పారంట. చెప్పినప్పుడు సంఘమంతా కూడా ఆవిడ చుట్టూరు ఉన్నారు. సంఘమంతా చేరి ప్రార్థన చేస్తూ కన్నీరు విడుస్తూ ఆ తల్లి కిచెన్లోనికి వెళ్ళొస్తుంది. అంటే ఎన్నో రోజుల నుంచి బెడ్ రీడెన్ అమ్మాయి. ఇక దేవుడు తీసుకుని వెళ్ళిపోయేటువంటి సమయం వచ్చింది. చాలా వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉంటే ఆ అమ్మాయి అందంట, నాకు నా ఒళ్ళంతా నూనె రాసి ప్రార్థన చెయ్యండి అని అడిగిందంట అమ్మాయి. అంటే స్వస్థపరచబడడానికి హోప్ కాదంట అమ్మాయికి, నేను నిత్యరాజ్యంలోనికి వెళ్ళాలి, ప్రభు చిత్తమైతే వెళ్ళి మళ్ళీ వస్తాను నేననే హోప్ అంట అమ్మాయికి. కాబట్టి ఒళ్ళంతా ప్రేయర్ ఆయిల్ రాయండి అని చెప్పినప్పుడు వారు నూనె రాచి ఒళ్ళంతా ప్రేయర్ ఆయిల్ రాశారంట ఆ పాపకి. కొంచెం సేపటికి వారు ముట్టుకోవడానికి ఆ పాపని ఇలా టచ్ చేయడానికి కూడా అవ్వలేనంత 1 ఇంచ్ ఒక లేయర్ లాంటి ఒక ప్రొటెక్షన్ ఆ అమ్మాయికి వచ్చిందంట. అసలు ఏ దురాత్మలు ఆమెను టచ్ చేయలేకపోతున్నారంటే, ఈవెన్ మనుషులు కూడా టచ్ చేయలేకపోతున్నారంట. అలాంటి ఒక మహిమ లేయర్ ఆ అమ్మాయికి వచ్చినప్పుడు ఆ మహిమలో తను ఆనందిస్తూ ప్రభువును చూస్తూ ఆమె పరలోకానికి వెళ్ళిపోయింది. తరువాత ఆమెకు పరలోకం చూపించి దేవుడు మరలా తిరిగి తీసుకొచ్చేసారు. ఆ సాక్ష్యము యూట్యూబ్లో కూడా ఉందండి. అంటే ఒక ఆయిల్ గురించి నేను మాట్లాడుతూ 1 ఇంచ్ ఒక లేయర్ వలె ఆ ప్రేయర్ ఆయిల్ ఆ అమ్మాయిని ఇలా ప్రొటెక్ట్ చేసింది అనేటువంటి ఆ మాట నాకు చాలా నచ్చింది. నిజమే కదా, దేవుడు ప్రార్థన చేసిన ఆయిల్ అయినా కానివ్వండి, ఒక వాటర్ అయినా కానివ్వండి, ఒక కర్చీఫ్ అయినా కానివ్వండి, అభిషేకమే. హల్లెలూయా. దేవుని శక్తి ఎందులోకైనా ప్రవహిస్తుందండి. దేవుని శక్తి దేని నుంచైనా పని చేయగలదు. దేవుని శక్తి నోటి మాటతో కూడా పని చేయగలదు. కాబట్టి వీటన్నిటికీ కారణం ఏంటంటే విశ్వాసము. హెబ్రీల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏముంటుందంటే, కయ్యను హేబేలు బలులు అర్పించారు కదా, అందరికీ తెలుసు కదండి. అయితే కయ్యను యొక్క అర్పణ వెళ్ళలేదు, హేబేలు యొక్క అర్పణ 11:4లో ఉంటుంది చూడండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను కాబట్టి విశ్వాసమును బట్టి ఆయన నీతిమంతుడుగా సాక్ష్యం పొందుకున్నాడు. సరే, హేబేలు తీసుకొచ్చిన అర్పణ హార్ట్ఫుల్గా ఉంది దేవుడికి. ఏంటో ఇంత పంట పండించి మళ్ళీ దేవుడికి ఎంత ఇచ్చేయాలా, మేము ఇంత జీతం సంపాదించి దేవుడికి ఇలా ఇచ్చేయాలా, మేము ఆశీర్వదింపబడిన కొలది ఇలా ఎందుకు ఇవ్వాలో అనుకుంటూ తెచ్చినవాడొకడు, సంతోషంగా తెచ్చినవాడొకడు, నా సంపద అంతటిలో నుంచి దేవునికి అర్పణ పట్టుకెళ్తున్నానని పాటలు పాడుకుంటూ తెచ్చినవాడొకడు. విశ్వాసాన్ని బట్టి ఈయన అర్పించిన అర్పణ దేవుని సన్నిధికి ధూపంలాగా వెళ్ళిపోయిందంట. ఈ కయ్యను అర్పించిన అర్పణ దేవుడు అంగీకరించలేదు. మీలో చాలామంది కూడా విసుక్కుంటూ సణుక్కుంటూ ఒక పని అయిపోతుందిలే, ఇది ఇచ్చి పడేస్తే మిగతాదంతా ఇలా చేసుకుందాంలే అనే ఆలోచనతో ఇస్తే దేవుడు అంగీకరించడు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ప్రేయర్ ఆయిల్ అయినా కానివ్వండి, ఒక వస్త్రపు చెంగైనా కానివ్వండి, లేకపోతే ఒక నోటి మాటతో చేసిన ప్రార్థన అయినా కానివ్వండి,
విశ్వాసము ద్వారా, ఇప్పుడు అదే రాసింది అక్కడ, విశ్వాసము ద్వారా హేబేలు నీతిమంతుడిగా తీర్చబడి అతని అర్పణ దేవుని దగ్గరికి వెళ్ళింది. విశ్వాసము ద్వారా రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ వస్త్రపు చెంగును, ప్రభువు వస్త్రపు చెంగును ముట్టుకుంటే ప్రభు అన్నారు, కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరచా. నీ విశ్వాసమే, దానిలో అది ఉందని నీవు నమ్మావు కదా. ఈ వస్త్రపు చెంగులో అలా ఎక్కడ రాయడం చూడలేదు ఆయన. ఎక్కడ రాయబడి ఉందో చూపించండి అంటారు ఈరోజు అనేక మంది వితండవాదం చేసేవాళ్ళు. ఎక్కడ రాయబడి ఉంది? ఇదిగో ఇక్కడ రాయబడి ఉంటే నేను చూపిస్తున్నాను చూడండి, ఆగిపోయిన ఈ స్వస్థతలు ఇక లేవు అని చెప్తున్నారు. ఎక్కడ రాయబడి ఉండక్కర్లేదండి. నీ విశ్వాసము ద్వారా, హేబేలు విశ్వాసము ద్వారా అక్కడ నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ విశ్వాసము ద్వారా, కుమారి నీవు విశ్వాసము ద్వారా స్వస్థత పొందుకున్నావు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు దేవుడు. కానాను స్త్రీ తన కుమార్తె యొక్క స్వస్థత విశ్వాసం ద్వారా పొందుకున్నప్పుడు ప్రభువు ఆశ్చర్యపోయాడంట. ఈమె విశ్వాసాన్ని బట్టి ప్రభువే ఆశ్చర్యపోయాడంట. ఎక్కడో ఉన్న స్త్రీకి నోటి మాటతో స్వస్థత. హల్లెలూయా. యాయిరు కుమార్తె వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు దేవుడు. ఇలా ఎన్ని నువ్వు రావక్కర్లేదు యేసయ్యా, మాట మాత్రము సెలవేమో చాలు. హల్లెలూయా. గొప్ప కార్యాలు ఈరోజు విశ్వాసము ద్వారా మనము దేవునికి హేబేలు లాంటి అర్పణలు అర్పించే వాళ్ళంగా మనం అందరము ఉందాము. మనల్ని మనం తగ్గించుకుందాము, కృతజ్ఞతాస్తుతులు ప్రభువుకు చెల్లిద్దాము. మనము దేవునికి ఇచ్చువారముగా ఉందాము. ప్రతి విషయానికి కూడా కృతజ్ఞత చెల్లించడానికి ఇష్టపడదాం. మనం దావీదు వలె, యోబు వలె మనం అందరము దేవుని దృష్టిలో కనబడినప్పుడు గొప్ప విడుదలలు మీ గృహంలో కలుగుతాయండి. ఈరోజు వచ్చిన నష్టం చాలా గొప్పది. చిన్న దాంట్లో నమ్మకంగా ఉండు, దేవుడు అద్భుతం చేస్తాడు. ఖచ్చితంగా ఈరోజు విడిపిస్తాడు. నీ గర్వాన్ని బట్టి నీవు ఒప్పుకోలు చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని విడిచిపెట్టినప్పుడు, చెత్తంతా విడిచిపెట్టినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలు. ఈ వర్తమానం ఎందరైతే విన్నారో వారందరూ కూడా గొప్ప విడుదల, రక్షణ, విజయము పొందుకోవాలి. దేవుని వాక్య లేఖనాలను నాయన ధ్యానము చేస్తూ అందులో ఉన్న సత్యాన్ని గ్రహించే వారముగా మేము ముందుకు వెళ్ళాలి. విశ్వాసము చెప్పున మా దేవునికి మేము మా హృదయాలు మాకు కలిగిన నాయన నా తండ్రి ప్రభ దీవెనల విషయమైనటువంటి మొక్కుబళ్ళు మేము చెల్లించుకోవాలి. ఆత్మశక్తితో మేము నింపబడాలి. సహాయము చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. అలాగే రోగగ్రస్తులై ఉన్న వారందరినీ ముట్టండి, స్వస్థపరచండి. లాస్లో ఉన్నవారు, శోధనలో ఉన్నవారు, ఇరుకుల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు యేసు నామంలో విడుదల పొందుకొందురుగాక. వారు దేని విషయాలలో కృతజ్ఞత కలిగి లేని వారిగా ఉండడం ద్వారా ఈ శోధనలు వచ్చాయో గుర్తెరిగి వారు నాయన శోధనల నుంచి బయటికి రావడానికి అవసరమైన కృప వినుచున్న వారందరికీ దయచేయమని మరొకసారి వర్తమానం వింటున్న ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.